అక్క అక్క ఇదిగో అక్క, నువ్వు చెప్పిన లిస్ట్ అంతా ఇందులో ఉంది. అన్ని వచ్చినాయి రాలేదో ఒకసారి చూసుకో. సరేమ్మా, ఇదిగో అన్నీ ఉన్నాయి. నీకు ఇష్టమైన బుక్. ఓ థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి చదవాలని, ఇవాళ నువ్వు తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. శ్రవంతి, అమ్మా శ్రవంతి, పిన్ని. ఒకసారి ఇక్కడ అమ్మా. ఏంటి పిన్ని, ఏమన్నా పనా? ఏంటమ్మా, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా మీ తోటికోళ్ళని నీ మీద పెత్తనం చలాయించాలని చూస్తుంది. కష్టమేమో నీది, ఫలితమేమో ఆదా. నీ కష్టం అంతా బుక్స్లకే తగిలేస్తున్నట్టుందిగా. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఎంత కష్టపడుతున్నావో. ఎక్కడ సుఖపడుతుంది పిన్ని? తాను ఉదయం లేచిన కానుంచి మాకు టీలేనా టిఫిన్లేనా బాక్స్ కట్టడం నాకు ఒక్కదానికి కాదు, బావగారికి మా ఆయనకి నాకు అందరికి బాక్సులు కడుతుంది. మళ్ళీ అక్క ఇంటిని మేనేజ్ చేయబట్టే నేను ప్రశాంతంగా జాబ్ చేసుకోగలుగుతున్నా పిన్ని. తన వల్లనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. తను నా అక్క కాదు, నా తోబుట్టువు. ఒక్క బుక్కు తెచ్చానని తన మీద మాటలు చెప్తున్నావు పిన్ని. తను చేసే పనికి నేను ఎంతైనా రుణం తీర్చుకోలేను. అయినా పిన్ని, ఇంటి పని అంటే ఎంత చాకిరి ఉంటుందో నీకు తెలియదా? అవును పిన్ని, నేను తోడుకోవడం నాకు అంతకంటే ఎక్కువ సొంత అక్కా చెల్లెలం. ఈ మధ్య చుట్టాలు మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి చాలా చూస్తున్నారు. కానీ మేము వాళ్ళకి ఇచ్చే సమాధానంతో వాళ్ళ నోరు మూతపడాలి. అమ్మా, ఊర్లో నాకు చాలా పని ఉంది, నేను రేపు వెళ్ళాలి, వెళ్ళి పడుకుంటాను. సరేనా?